నమస్తే. మనతో పాటు ప్రస్తుతం అడ్వకేట్ నరేష్ సుంకర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలాగో ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. పోలింగ్ కూడా చాలా వరకు 81% వరకు నమోదైంది ఏపీలో. ఈవెన్ మన తెలంగాణతో పోల్చుకుంటే అది గ్రేట్. కానీ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఆల్రెడీ కూటమి 3 పార్టీలు ఒక దగ్గర ఉన్నాయి. వైసీపీ ఒకటి ఒంటరి పోరాటం చేసింది. కాంగ్రెస్ కూడా ఇప్పుడిప్పుడు పుంజుకుంది వైఎస్ షర్మిలతో. పుంజుకున్నది అంటే తెలిసిపోయింది కాంగ్రెస్ కూడా ఉంది ఎగ్జిస్టెన్స్లో అని చెప్పేసి. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నేను ఈ విధంగానే ఈ క్యూరియాసిటీని అంబిగ్యూటీని తట్టుకోలేక మొన్న నేను ఏం చేశానంటే కనుక 3 రోజులు ఒక సుడిగాలి పర్యటన చేశాను. సుడిగాలి పర్యటన చేశాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి వ్యక్తులు ఎటువంటి ఉద్దండులు ఓడిపోబోతున్నారు, ఎటువంటి వ్యక్తులు గెలవబోతున్నారు, ఏ రాజకీయ పార్టీ సో ఈ విధంగా నేను నా యొక్క అనాలిసిస్ టీంతో కలిసి పొలిటికల్ స్ట్రాటజీ టీంతో కలిసి నేను ఆంధ్రప్రదేశ్లో మేజర్ కాన్స్టిట్యున్సీస్ తిరిగాను, ఎంపీ కాన్స్టిట్యున్సీస్. అటువంటి వ్యక్తులను కూడా నేను కలిశాను, కంటెస్టెడ్ వ్యక్తులను కలిశాను. అంటే టీడీపీ తరఫు నుంచి కలిశాను, వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసే వ్యక్తుల్ని అంటే ప్రొమినెంట్ వ్యక్తుల్ని కలిశాను, జనసేనకి సంబంధించిన వ్యక్తులను కూడా నేను కలిశాను. కలిసి బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తిని కలిశాను. సో కలిసి ఎక్కడి నుంచి కర్నూలు నుంచి మొదలైన నా ప్రయాణము అటు ఏలూరు దగ్గర ఎండ్ అయింది. సో ప్రతి ఒక్క నియోజకవర్గం చూసుకుంటూ వచ్చాను. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే కనుక టీవీల్లో చూపించినంత ఉధృతంగా అక్కడ ఎన్నికల హడావిడి లేదా, అస్సలు లేదు. ప్రచారానికి సంబంధించి కూడా అంత హడావిడి లేదు. పూర్తిగా వాళ్ళందరూ కూడా ఓటర్లకి డబ్బు పంచి పెడదాము అనే ఒక ఇంటెన్షన్తో మాత్రమే ఉన్నారు తప్ప ప్రచార శైలిని బీభత్సంగా చెయ్యాలి, మారుమోగించాలి, రోజు కార్యకర్తలు తిప్పాలి, వాళ్ళకి మందు పోయాలి, బిర్యానీలు పెట్టాలి అనే ఉద్దేశంలో లేరు వాళ్ళు. ఓన్లీ ఒక పై స్థాయి లీడర్ వచ్చినప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు మాత్రమే జన సమీకరణలు చేస్తున్నారు తప్ప అదర్వైజ్ వాళ్ళు రెగ్యులర్గా చేయట్లేదు. ఓన్లీ డబ్బులు పంచిపెట్టడం మీద, మందు పంచిపెట్టడం మీద ఫోకస్ చేశారు. ఫస్ట్ క్రూషియల్ పాయింట్ ఇది. రెండోది ఏంటి అని అంటే కనుక డబ్బు పంచి పెడదాము. అది కూడా బయట టీవీలో చూపించినట్టు 10,000 ఇచ్చేస్తున్నారు, 15,000 ఇచ్చేస్తున్నారు, అంత సినిమా లేనే లేదు. మినిమం 500 రూపీస్, మ్యాక్సిమం 3,000 రూపీస్ బేసింగ్ ఆన్ ది కాన్స్టిట్యున్సీ. సో ఆ విధంగా మ్యాక్సిమం మాత్రం 1,000 రూపాయలు. అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తున్నారు, కూటమి అభ్యర్థులు కూడా 1,000 రూపాయలు ఇస్తున్నారు. ఇద్దరు సేమ్ ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తే కూటమి వాళ్ళు 1,500 అట్లా ఇవ్వట్లేదు, సేమ్ ఇస్తున్నారు. సో ఆ విధంగా డబ్బులు పంచిపెట్టే ప్రక్రియ జరిగింది. నేను చూశాడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా చేస్తున్నారు అది ఇదని చెప్పని. సో ఈ విధంగా జరిగింది. అయితే ఇవన్నీ చేసిన తర్వాత జగన్ గారు తన యొక్క సంక్షేమ పథకాలను బేస్ చేసుకుని అవే నాకు మళ్ళీ ఓట్ల రూపంలో నన్ను గెలిపిస్తాయి అని చెప్పి ఆయన నమ్మకంతో ఉన్నారు. ఈ కూటమి అభ్యర్థులు మాత్రం జగన్ యొక్క అరాచకాలని మనము ప్రజల ముందు ఉంచాము. దాంట్లో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మనం ఉద్ధృతంగా ప్రజలకు తీసుకెళ్ళగలిగాము. జగన్ ఇచ్చే దానికంటే ఎక్కువగా ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాము, వాటిలో కూడా తీసుకెళ్ళగలిగాము అని చెప్పి వాళ్ళు ఉన్నారు. అయితే ర్యాండమ్గా కూడా కొంతమంది ప్రజానికాన్ని నేను కలవడం జరిగింది, వాళ్ళకి ఒపీనియన్ అనేది జరగడం అంటే తెలుసుకోవడం జరిగింది. అల్టిమేట్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నా ఒపీనియన్ ఏంటి అంటే కనుక కూటమి అధికారాన్ని ఫామ్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, పర్సనల్గా వెళ్ళాను, తిరిగాను, నా దగ్గర శాంపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్ని జిల్లాలు కడప ఉందనుకోండి, వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ బేస్ ఉంది. నెల్లూరు ఉందనుకోండి, నెల్లూరు అవుట్ రేటు మహాకూటమికి ఉంది. గోదావరి జిల్లాలు కూడా కూటమికి, ఇట్లా కొన్ని ఏరియాలు కొన్ని సెగ్మెంట్స్ అవుట్ రేట్ ఉన్నాయి. అదేవిధంగా కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఓటు కీలకంగా ఉంది. ఆ ఓటు మెజారిటీ ఓటు బ్యాంక్ మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది, దాంట్లో మైనారిటీ మాత్రం కూటమి అభ్యర్థులకి వస్తుంది. సో ఆ విధంగా బీసీ ఓటు బ్యాంక్ మాత్రం కూటమి అభ్యర్థులకి ఉంది. అదేవిధంగా రెడ్డి ఓటు బ్యాంకు కూటమికి ఎక్కువగా ఉంది. సో అంటే రెడ్డి ఓటు బ్యాంక్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్గా ఉన్న కొంత రెడ్డి వర్గం కూడా ఉంది. అది స్ప్లిట్ అయ్యి కూటమికి అనుకూలంగా ఓటు బ్యాంక్ పడే అవకాశం ఉంది. సో ఇలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి దీంట్లో. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఇన్ జనరల్గా ఏం జరగాలి, కాపు కమ్యూనిటీ ఓట్లు 100 ఉంటే 100 అవుట్ రేట్గా ఎవరికి పడాలి, కూటమికి పడాలి. కానీ అట్లా పడతాయా, పడవు. 60% వైఎస్ఆర్సీపీ పడితే 40% కూటమికి పడే ఉంటాయి అన్నమాట. సో ఉంటాయి. సో ఈ విధంగా క్రైటీరియా అన్నీ చూసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఓకే సార్. ఎనీవే అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణకు సంబంధించి కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇంకా పెంచారు. కానీ కేజ్రీవాల్‌కి బెయిల్ ఇచ్చారు. ఈవెన్ ఆమె కూడా రీసెంట్‌గా ఎంపీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తాను, లేదు నా కొడుకు ఎగ్జామ్ ఉంది అప్పుడు వెళ్తాను అని చెప్పేసి చాలా వరకు బెయిల్‌కి అప్లై చేసింది, రిజెక్ట్ అయింది. బెయిల్ అప్లై చేసింది, రిజెక్ట్ అయింది. కానీ ఈసారి కేజ్రీవాల్‌కి ఇవ్వడంతో కవితకు కూడా బెయిల్ ఇస్తారేమో అనే సందేహం ఏర్పడుతుంది. అసలు ఆమెకి ఇచ్చే అవకాశం ఉందంటారా? కవిత కంటే కేజ్రీవాల్ కంటే మనీష్ సిసోడియా అని చెప్పి ఆప్లో ఉన్న డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మినిస్టరు 2023 ఫిబ్రవరిలో ఈ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. మరి ఆయన ఇప్పటివరకు బయటికి రాలేదే. డిప్యూటీ సీఎం ఆయన గురించి ఏదైనా ప్రస్తావన ఉందా? నేను చెప్పేంతవరకు కరెక్టే కదా అని చెప్పి ఇప్పుడు అనొచ్చాము ప్రజలు. కరెక్టే అని చెప్పని. మరి దాని గురించి ఏమంటారు? అయితే ఇక్కడ ఒకే కేసుకు సంబంధించి ఈ వ్యక్తులందరినీ అరెస్ట్ చేసినా కూడా వాళ్ళ మీద ఉన్న నేరారోపణ ఏ విధంగా ఉంది, గ్రావిటీ ఏ విధంగా ఉంది అనే దాన్ని ప్రతిపాదికన చేసుకుని ఏ గ్రౌండ్ మీద బెయిల్ ఇవ్వచ్చు అనే దాన్ని తీసుకుని సంబంధించిన కోర్టు వారు బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేజ్రీవాల్ గారికి ఇచ్చిన యొక్క ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి అధ్యక్షుడు, రైట్, కంటెస్టింగ్ క్యాండిడేట్. ఆయనకు సంబంధించి ఆయన యొక్క అభ్యర్థుల తరపున ప్రచారం చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. దానికి సంబంధించి ఆ యొక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తాత్కాలికమైన బెయిల్, పూర్తిస్థాయి బెయిల్ కాదు ఇది, కండిషనల్ బెయిల్, తాత్కాలికమైన బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు. అది కూడా దాని తర్వాత మళ్ళీ అది సెటిసైడ్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు, అది సెకండరీ ఇష్యూ. సో తాత్కాలికమైన బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక కవిత గారి విషయానికి వస్తే, నా యొక్క కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు, ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ పెట్టుకుంటే అవి బెయిల్కి ఏమాత్రం కన్సిడరబుల్ కాదు. ఎందుకంటే కనుక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ ఏముంటాయి అని అంటే కనుక తల్లో, తండ్రో, భార్యకో, భర్తకో భయంకరమైన అంటే ఒక చనిపోయినటువంటి పరిస్థితులు, హాస్పిటల్లో ఆపరేషన్ అయ్యి దగ్గరుండవలసిన పరిస్థితులు, అటువంటి పరిస్థితులు ఉంటే వాటిని కన్సిడర్ చేస్తారు తప్ప నేను లేకపోతే ఎగ్జామ్ రాయడు, నేనుంటే ఆ పుస్తకం తీసుకురాలేడు, ఇటువంటివన్నీ కూడా కన్సిడర్ చేయరు. ఎందుకంటే అది చాలా పెద్ద క్రైమ్. అంటే పిఎంఎల్ఏ యాక్ట్ అనేది చిన్న నేరం కాదు, అది చాలా పెద్ద నేరము. సుప్రీంకోర్టు కూడా వీటిని చాలా తీవ్రతరమైన నేరాలుగా పరిగణించాలి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో కేజ్రీవాల్ గారికి కవిత గారికి ఒకే తాడును కట్టేయాలి, ఒకే కేసులో ఉన్నారు కాబట్టి అని చెప్పి అనుకోవడానికి లేదండి ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కవిత గారు ఒక ఎమ్మెల్సీ మాత్రమే, ఆవిడ పార్టీ అధ్యక్షురాలు కాదు, ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన వ్యక్తి అంతకంటే కూడా కాదు. చెప్పండి. అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు పూర్తిగా విచారణ జరిపి ఎప్పుడు అంటే శిక్ష పడే అవకాశం ఉందంటారు? అంటే చాలా రోజులైంది, ఇప్పుడు 2023 నుంచి ఎక్కువగా మనకు వినిపిస్తున్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేసి. ఇంకా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది 2022 నుంచి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా 1 by 1 అరెస్ట్ అనేది జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అని అంటే కనుక ఇంకొక 15 సంవత్సరాలు పట్టొచ్చు, ఇంకొక 20 సంవత్సరాలు పట్టొచ్చు, ఇంకొక 25 సంవత్సరాలు పట్టొచ్చు, లేదంటే కనుక ఇంకొక 6 నెలలు కూడా పట్టొచ్చు. అంటే ఈ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్లో మాత్రమే ఈ యొక్క కేసుని క్లోజ్ చేయాలి అని చెప్పి చట్టంలో ఎక్కడా కూడా ఏ నిబంధన లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ తవ్వే కొద్దీ ఆధారాలన్నీ బయటికి వెళ్తుండొచ్చు, ఇంట్రాగేషన్ చేసే కొద్దీ కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెర మీదకి రావచ్చు. సో కాబట్టి ఈ సర్టెన్ టైం లిమిట్ అని చెప్పి మనం చెప్పడానికి లేదు. అదే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇప్పుడు మన ఆల్మోస్ట్ 2023లో నుంచి ఆయన ఇప్పుడు లోపలే ఉన్నారు. సో అది మనం చెప్పలేమండి, అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.